బోర్డులో కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. వారిని వేరే ప్రభుత్వ శాఖలో అబ్జర్వ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి విఆర్ఎస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ఒకటి చేసి వాళ్ళకి వాలంటరీగా వాళ్ళు దాన్ని ఆప్ చేసుకునేలాగా చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. 31 మంది ఉన్నారు, వీరందరినీ కూడా వేరే శాఖలో తీసుకోవడానికి పరిశీలించండి అనేది ఒకటి. అలాగే లీగల్ అడ్వైజ్ కూడా రాయడం జరిగింది. కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి విఆర్ఎస్ ఇవ్వడం కానీ, వేరే డిపార్ట్మెంట్లకి ఇవ్వడానికి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా రాయడం జరిగింది. ఇవి రాగానే దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బోర్డుకి పెట్టి దాని మీద ఫైనల్గా ఏం చేయాలనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. అలాగే భక్తులకి ఇబ్బంది కలిగించే విషయాల్లో ఒకటి ముఖ్యమైనది ఈ షాపులు, తర్వాత తట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి అనాథరైజ్డ్గా ఉండటం, లేకపోతే ఎంక్రోచ్మెంట్, మొత్తం మీద రోడ్డు మీద పర్మిషన్ లేకుండా ఆక్రమించడం. అంటే నేను చెప్పాను కదా ఇందాక, నడిచే వాళ్ళకి ఉన్నదే అసలు కరెక్ట్గా నిర్మించిందే మనకి ప్లాన్ లేకుండా నిర్మించాం. దాంతోపాటుగా ఈ రోడ్ల మీద ఆక్రమణలు చేయడం వలన ఫుట్పాత్ మీద కాలినడకన వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పటికే ఆల్రెడీ చర్యలు కూడా మొదలు పెట్టడం జరిగింది. సో వీటి మీద ఇంకా గట్టిగా చర్యలు తీసుకుంటాము ఆక్రమణలు చేస్తే. తర్వాత ఈ ఆవు నెయ్యి కల్తీని గుర్తించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నాము. గతంలో ఆవు నెయ్యి టీటీడీ కొనుగోలు చేసే ఆవు నెయ్యిలో వచ్చిన సమస్యలు మీ అందరికీ తెలుసు. కల్తీ చేసిన నెయ్యి టీటీడీకి ఇవ్వడం, దాని మీద లీగల్ చర్యలు తీసుకోవడం, తర్వాత సిట్ ఎంక్వైరీ వేయడం, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇది జరగడానికి కారణం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం అనేది. కాకపోతే 6 నెలలుగా మనం చేసింది ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఒకటి, టీటీడీకి ల్యాబ్ లేదు. టీటీడీకి ల్యాబ్ ఉంది కానీ ల్యాబ్లో టెస్టింగ్ చేసేది ఇప్పుడు కల్తీని గుర్తించే పరికరాలు లేవు. సో ఆ పరికరాలు లేవనేది ఒకటి. పరికరాలు లేవనంత మాత్రాన మనం క్వాలిటీ కంట్రోల్ చేయలేమా అంటే చెయ్యొచ్చు. అందుకని బయట ల్యాబ్స్ని ఉపయోగించుకొని మనము క్వాలిటీ కంట్రోల్ని ఇన్షూర్ చేసుకోవడం జరిగింది. నాణ్యత పరీక్షించడానికి బయట ల్యాబ్స్తో మనము ఎంపానల్ చేసుకుని వాళ్ళకి శాంపిల్స్ పంపించడం, వాళ్ళ ద్వారా రిపోర్ట్లు తెప్పించుకోవడం, ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో దీనివలన మనకు వచ్చే ఆవు నెయ్యి యొక్క నాణ్యత పెరిగింది. ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యే వస్తుంది, దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు 320 రూపాయలకి ఆవు నెయ్యి రాదు అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు మంచి రీజనబుల్ రేట్, అది కూడా ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పింది, ఆ రేటుకి దగ్గరగానే మనకి ఒక రేటు వస్తుంది. అలాగే మంచి రెప్యూటెడ్ మనకి సప్లయర్స్ కూడా వస్తున్నారు. ఎవరైతే పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను, కానీ ఎవరైతే ఈ లూప్ హోల్ ఉంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని లాభం పొందుదామనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో రావడం లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా రెప్యుటేషన్ ఒకటి, తర్వాత రెప్యుటేషన్ కాపాడుకోవడం, రెప్యుటేషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. వాళ్ళెవరూ కూడా రెప్యుటేషన్ పాడు చేసుకోవడానికి వాళ్ళెవరూ కూడా చెయ్యరు. వాళ్ళందరూ కూడా మంచి నెయ్యే ఇస్తున్నారు. కానీ ఇది షార్ట్ టర్మ్, అంటే బయటకి మనం పంపించడం, అక్కడ మనం టెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ అప్రోచ్. లాంగ్ టర్మ్ ఏం చేయాలంటే టీటీడీ ల్యాబ్ని మనము అప్గ్రేడ్ చేసుకోవాలి. సో నీకు ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల క్రితమే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ల్యాబ్ అప్గ్రేడ్ చేయడానికి, ఈ కల్తీని గుర్తించడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేస్తున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది మీకు. ఎన్డీడీబీ వాళ్ళు జూలైలో మాట్లాడినప్పుడు వాళ్ళు
ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ రెండు ఎక్విప్మెంట్లు ఉంటాయి. ఈ కాస్ట్ 35 లక్షలు ఉంటాయి. మొత్తం 70 లక్షలు. ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ 70 లక్షలు అవుతుంది. ఈ 70 లక్షల ఎక్విప్మెంట్ వాళ్ళు డొనేషన్ బేసిస్లో ఇస్తామని చెప్పారు. సో డొనేషన్ కాకపోయినా టీటీడీ అదర్వైజ్ ఇంకా కావాలంటే కొనుక్కోగలిగిన స్తోమత ఉంది. కానీ వాళ్ళు చాలా గ్రేషియస్గా పెద్ద మనసుతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు టీటీడీకి క్వాలిటీ అంటే లడ్డూ అనే ఒక పవిత్రమైన ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో వాడే నెయ్యి కోసం వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి డొనేట్ చేయడం జరిగింది. సో ఆ డొనేట్ చేసిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ మనకి ఇప్పుడు దాకా వచ్చేసింది ఆ ఎక్విప్మెంట్. అది ఒక మంచి విషయం ఏంటంటే అది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ నిన్న ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాంట్లో రెండు రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. దాంట్లో జీసీ అండ్ హెచ్పిసిఎల్ అనే రెండు రకాల ఎక్విప్మెంట్లు ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి 35 లక్షల ఖర్చు అవుతుంది కాస్ట్. సో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత ల్యాబ్ ఎనలిస్ట్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్డీడీబీ ల్యాబ్లో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇప్పటిదాకా చేయడం జరిగింది. అంటే ఈ ఎక్విప్మెంట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాము. జనవరి 1st వీక్ 2nd వీక్లో కల్లా ఈ ఎక్విప్మెంట్ని ఉపయోగించడం మొదలెడతాము. అప్పటిదాకా టెస్టింగ్, ట్రయల్ రన్ను, లేదా ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతాయి. తర్వాత సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి పెట్టాలి. సెన్సరీ ల్యాబ్ అంటే నెయ్యి ఈ టెస్ట్లో అవసరం లేకుండానే రంగు, రుచి, వాసన బట్టి చూస్తేనే తెలుస్తుంది అది నెయ్యా కాదా అనేది. ఆ తర్వాత ఈ రంగు, రుచిని బట్టి కూడా చెప్పడానికి అవకాశం ఉంది. సో ట్రైన్ చేసిన వాళ్ళు ఆ సెన్సరీ స్కేల్ అని ఉంటుంది. 9లో ఒక స్కేల్ ఇస్తారు ఆ క్వాలిటీని బట్టి. ఆ స్కేల్ని బట్టే తెలిసిపోతుంది ఏంటి దీంట్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఆ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్లో ఉండే టెక్నీషియన్స్ని కూడా అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మిగిలిన ఆహార పదార్థాలు, ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, ప్రసాదాల తయారీకి కానీ, లడ్డూల తయారీకి కానీ, ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కూడా బాగుండాలి, వాటి నాణ్యత కూడా పెంచాలి అనే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారితో ఒక ఎంఓయూ చేసుకున్నాం. 2 ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్స్ని మాకు ఇచ్చారు. వాళ్ళు కొన్ని ముఖ్యమైన ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టడీ చేసి స్పెసిఫికేషన్ని ఏ విధంగా పెంచవచ్చు, బాగా చేయవచ్చు, తర్వాత ఎలాంటి సప్లయర్స్ని మనము తీసుకుంటే మనకి మంచి మెటీరియల్ వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. మనం తీసుకున్న ఐటమ్స్లో ముఖ్యమైనవి జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, యాలకులు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నాం. మిగిలినవి కూడా దీని తర్వాత వాటి మీద కూడా చేయడం జరుగుతుంది. సో ఒక 1-2 నెలల్లో వాళ్ళు మనకి రికమెండేషన్ చేసిన తర్వాత ఇప్పటికే మంచి క్వాలిటీనే తీస్తున్నాం, ఇంకా మెరుగైన క్వాలిటీని చేయాలనేది ముఖ్యమంత్రి గారు కూడా ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేసి ఇంకా మంచి మెటీరియల్ని ప్రొక్యూర్ చేసేలాగా చర్యలు తీసుకోమని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారమే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. టీటీడీ కింద
61 ఆలయాలు ఉన్నాయి మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్న ఆలయాలు. ఈ ఆలయాలని అభివృద్ధి చేయాలి ఒక ప్రణాళిక ప్రకారం అనేది టీటీడీ భావిస్తుంది. సో దానికి ముఖ్యమైనవి మొదటి ఫేజ్లో కన్సల్టెంట్స్ని ఎంగేజ్ చేసి చేయడం అనేది చేద్దామని అనుకుంటున్నాము. అది కూడా త్వరలో కన్సల్టెంట్ని పిలవడం జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు మిగిలిన ఆలయాలకు సంబంధించిన ఆలయాలకు కూడా ఆలయాలని అభివృద్ధి చేయడానికి ప్రణాళికని తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వెళ్ళడానికి రావడానికి ట్రాఫిక్ ఇబ్బందులు, మనకి పద్మావతి అమ్మవారి దేవాలయానికి కూడా ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెళ్ళడానికి పార్కింగ్ ఇబ్బందులు, పిలిగ్రిమ్స్కి యాత్రికులకి ఉన్న సదుపాయాలు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అన్ని చోట్ల. పద్మావతి అమ్మవారి ఆలయంలో మాడ వీధుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా కన్సల్టెంట్స్తో చర్చించడం ప్రారంభించాము. వాటి మీద కూడా ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దాని మీద ఏం చేయాలనేది కూడా బోర్డుతో చర్చించిన తర్వాత కార్యక్రమాలు చేపడతాము. అలాగే ఆకాశగంగా పాప వినాశనం, ఇక్కడ ఎంతోమంది వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంటే కొంచెం దూరంగా ఉంది కాబట్టి వీటి అభివృద్ధి జరగాల్సినంత జరగలేదు చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు వాటి మీద కూడా ఫోకస్ పెట్టి అవి కూడా అభివృద్ధి చేయాలి. చాలామంది వెళ్తున్నారు, అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయడానికి, అక్కడున్న సమస్యలు పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటాము.